దేవునికి స్తోత్రం. ఇది నా నిత్యుడగు తండ్రి ఆశీర్వాద వాగ్దానం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. వాటి వృత్తాంతములు 16:29. ప్రియా నిత్యుడగు తండ్రి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? యెహోవా సంపూర్ణమైన ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. ఆయనకు సమాధానం, ఆయన నెమ్మది, ఆయన ఆదరణ మీకు కలుగునుగాక. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరండి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడ్డని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేసింది. జనములు కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలము యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామముకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు తీసుకుని ఆయన ఆవరణలోకి రండి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన పెదవులతో ఆయనను స్తుతించటే మాత్రమే కాదు, కానుకలు చెల్లించుచు ఆయనను ఆరాధించాలి. కానుకలు చెల్లించుట ఆరాధన యొక్క ముఖ్య భాగముగానున్నది. ప్రభువును ప్రేమించేవారు తమను తాము కానుకలు దేవుని సన్నిధానంలో సమకూర్చుకొనవలేను. అలాంటి సంగతి మీరు మర్చిపోకూడదు. మొట్టమొదటిగా దేవుని ఆరాధించుటకు వచ్చిన హేబేలు, కయ్యను తమ తమ కానుకలు తెచ్చిరి. తమకు దేవుడు ఇచ్చిన దాని నుండి కొంత భాగం తీసుకుని వచ్చి ప్రభువుకు చెల్లించారు. హేబేలు దైవ చిత్తమును గ్రహించిన వాడే దేవుడు అంగీకరించు కానుకను తెచ్చాడు. విశ్వాసం బట్టి హేబేలు విశేషమైన బలి అర్పించాడు. తన కొరకు దైవ కుమారుడు లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కలవరిలో బలిగా అర్పించుకొని పోవుచున్నాడని గ్రహించిన వాడే గొర్రెపిల్లను అర్పించాడు. దేవుడు ఆ కానుకను అంగీకరించి హేబేలు నీతిమంతునిగా చేశానని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అయితే కయ్యను నామమాత్రముగా కానుకలు సమర్పించినందున అతని కానుక అంగీకరించలేదు. దేవుని కానుకలు సమర్పించేవారు సనుక్కొనకయు బలవంతంగా కాకయు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. మన ప్రభు ఐశ్వర్య సంపన్నుడు. వెండి బంగారంలో ఆయనవి. ఆకాశ పక్షులు జీవరాశులన్నీ ఆయనవి. భూనివాసులందరూ ఆయనకు చెందినవారే. మనము కానుకలు సమర్పించి ఆయనను ధనవంతునిగా చేయుటలేదు. మనం మనపూర్వకముగా చెల్లించు కానుకలను ఆయన అంగీకరించి ఆశీర్వదించి పలు రెట్లుగా తిరిగి మనకు దయచేయి కోరుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఘనముగా మీరు ఎంచండి. తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అక్కరను తీర్చి ఆశీర్వదించకోరుచున్నాడు. మనము ఆయన ఆశీర్వాదములు అడ్డుకుని వారముగా ఉండకూడదు. మనము విస్తారముగా విత్తినప్పుడు విస్తారముగా పంట కోయుదాం. ఉత్సాహముగా సమర్పించినప్పుడే దేవుడు మనయందు ప్రీతి చూపగలడు. ప్రభువుకు ఆయన సేవా కార్యక్రమాలకును ధారాళంగా ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంత దీవెనలు కుమరించెదనని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తుడు. కొన్నిసార్లు రెట్టింపైన మేళ్లను ఆయన ఇచ్చుచున్నాడు. కొన్నిసార్లు 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను రెట్లుగా ఆయన ఫలమిచ్చుచున్నాడు. కొన్నిసార్లు చెప్పిన ప్రకారం 1000 రెట్లు ఆశీర్వాదమును ఆయన ఆశీర్వదించు వర్షం వల్లే కురిపింపజేయుచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డలారా, దేవుడికి మనస్ఫూర్తిగా మీ యొక్క అర్పణలు తప్పక మీరు చెల్లించండి. దేవునికి ఇచ్చుట వలన వచ్చు ఆశీర్వాదం దావీదు గ్రహించాడు. బ్రహ్మాండమైన దేవాలయం కట్టుటకు పూనుకున్న దావీదు తానే మొట్టమొదటిగా మందిర నిర్మాణం ఉద్దేశించి ఇచ్చుట ప్రారంభించాడు. అంతేకాదు, అతడు విస్తారమైన వెండిని బంగారంను దేవదారు వృక్షములను ముందుగా సిద్ధము చేశాడు. దేవదేవుని బిడ్డలారా, మనం మన రాబడి అంతటిలో 10వ భాగం చెల్లించినప్పుడు ప్రభువు ఎడల గల మన ప్రేమను తెలియచేయుచున్నాం. కృతజ్ఞత భావమును వెల్లడి చేయుచున్నాం. అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ఘనపరచుచున్నాం. ఆయన సన్నిధిలో స్తుతి పరిమళ సువాసనగా ఉండగలుగుచున్నది. దేవదేవుడికి మహిమకరంగా మన ప్రియ ప్రభు మనము ఊహించు వాటికంటేను అడుగు వాటికంటే అత్యధికంగా ఆశ్రయించేవాడు. భుజించుటకు భోజనమును, ధరించుటకు వస్త్రమును దయచేసి అనుదినము నడిపించేవాడు. నివసించుటకు గృహము దయచేసి కనుపాపలే కాపాడువాడు. ఆయనకు 10వ భాగం మరియు కృతజ్ఞతార్పణలు మాత్రము కాదు, మనలను మనం సజీవ యాగముగా ఆ దేవదేవుడికి మనం చెల్లించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎన్నో కుటుంబాలు ఆశీర్వాదం పొందకపోవటం కారణం వారు ప్రభువుకి చుట్టూలోనూ సంతోషం యొక్క ఆధిక్యతను గుర్తెరగకపోవటం వలన.
ప్రభు హృదయం సంతోషపెట్టు, ఆయన వలన ఆశీర్వాదం బట్టకు వారు తెలుసుకోలేకపోయారు. జీవగల దేవుని బిడ్డలారా, దేవుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ యొక్క అర్పణలు చెల్లించినప్పుడు ఆయన గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందగలరు. ఆయన యొక్క దీవెనలు మనం పొందగలదాం. ఆయన యొక్క కృపాక్షయంతో మనం పొందగలదాం. దేవదేవుని బిడ్డలారా, ప్రభుకి ఇచ్చుడు ద్వారా మనం గొప్ప ఆశీర్వాదాలతో నింపడగలదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆశీర్వాదాల కర్త, దీవెనల కర్త, కరుణామయుడ, దయాదాక్షిణ పురుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. మీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో మా యొక్క నాయన ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదాలు మాకు దయచేసి మాకు దీవెనలు అనుగ్రహించి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం జరిగించండి. మేమందరము నీ పిల్లలుగా మీలో మీతో వర్ధిల్లటానికి, మీ కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి, దశంభాగాలు ఇవ్వటానికి మమ్మలను బలపరిచిన పరిశుద్ధుడా, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ బిడ్డలైన మాకందరికీ జయమిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.